కంప్లీట్ యాక్టర్గా ఎన్నో జాతీయ అవార్డులను గెలుచుకున్న నటుడు మోహన్ లాల్. రీసెంట్ టైంలో తెలుగులో మనమంతా, జనతా గ్యారేజ్ వంటి స్ట్రైట్ చిత్రాలతో పాటు మన్యం పులి వంటి అనువాద చిత్రంతో కూడా మంచి విజయాలను అందుకున్నారు. తాజాగా మోహన్ లాల్ నటించిన మలయాళ చిత్రం ఒప్పం తెలుగులో కనుపాప అనే పేరుతో విడుదలైంది. ఈ చిత్రం థ్రిల్లర్ చిత్రం కావడం, మోహన్ లాల్ గుడ్డివాడిగా నటించడంతో సినిమాపై మంచి ఆసక్తి ఏర్పడింది. మలయాళంలో సూపర్ హిట్ మూవీగా నిలిచిన ఈ చిత్రం తెలుగులో ఏ మేర ప్రేక్షకులను ఆకట్టుకుందో తెలుసుకుందాం. జయరామ్ అంధుడు. ఓ అపార్ట్మెంట్లో లిఫ్ట్ ఆపరేటర్గా వర్క్ చేస్తుంటాడు. అదే అపార్ట్మెంట్లో ఉండే జడ్జ్ కృష్ణమూర్తి తన వ్యక్తిగత విషయాలను కూడా జయరామ్కు చెబుతుంటాడు. ఓ సందర్భంలో కృష్ణమూర్తి తను న్యాయం చెప్పడం వల్ల వాసుదేవ్ అనే వ్యక్తి కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. అందుకే తనకేం సంబంధం లేకపోయినా తనపై వాసుదేవ్ పగ పెంచుకున్నాడని, కానీ తాను వాసుదేవ్ను కలవాలనుకుంటున్నానని చెబుతాడు. అలాగే తన మనవరాలు నందినిని ఓ హాస్టల్లో పెట్టి చదివిస్తుంటాడు. ఆ వివరాలు జయరామ్కు తప్ప ఎవ్వరికీ చెప్పడు. జడ్జ్ విషయాలను జయరామ్ చాలా సీక్రెట్గానే ఉంచుతాడు. అయితే జడ్జ్ను అపార్ట్మెంట్లో ఉండగానే ఎవరో చంపేస్తారు. జయరామ్ ఆ వ్యక్తితో గొడవ పడతాడు, కానీ కళ్ళు లేని కారణంగా పట్టుకోలేకపోతాడు. ఆ హంతకుడు తప్పించుకొని పోతాడు. కానీ పోలీసులు జయరామ్ను అనుమానిస్తారు. ఇంతకీ హంతకుడెవరు? జయరామ్ను పోలీసులు అనుమానించడానికి కారణాలేమిటి? చివరకు వాసుదేవ్ను జయరామ్ కలుసుకున్నాడా? అసలు జయరామ్తో జడ్జి చెప్పిన రహస్యమేంటి అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. మోహన్ లాల్ నటన, సంగీతం, ఛాయాగ్రహణం, మంచి కథ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. సినిమా నెమ్మదిగా సాగటం, ఎడిటింగ్ వంటివి సినిమాకి మైనస్ పాయింట్స్. మోహన్ లాల్ నటన గురించి ప్రత్యేకంగా ప్రస్తావించనక్కర్లేదు. గుడ్డివాడైన జయరామ్ పాత్రలో ఒదిగిపోయి తాను తప్ప మరెవ్వరూ ఆ పాత్ర చేయలేరనే రీతిలో నటించాడు. మోహన్ లాల్ నటన చూస్తే హ్యాట్స్ ఆఫ్ చెప్పకుండా ఉండలేం. సినిమాలన్నీ కమర్షియల్ ఫార్ములాలా ఉండాలనుకునే ఈ రోజుల్లో వాటికి భిన్నంగా ఇమేజ్ను దూరం పెట్టి మోహన్ లాల్ సినిమాలో నటించిన తీరు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. కళ్ళు లేకుండా హంతకుడితో తలపడే సన్నివేశాలు, పాపను హంతకుడు బారి నుండి కాపాడాలనుకునే మోహన్ లాల్ ప్రయత్నం, హావభావాలు అన్నీ సింప్లీ సూపర్బ్. విమలారామన్ పాత్ర చిన్నదే అయినా పాత్ర పరిధి మేర చక్కగా నటించింది. ఇక నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో సముద్రఖని నటన అద్వితీయం. ఈ పాత్ర గురించి చెప్పడం కంటే తెరపై చూస్తే ఎంజాయ్ చేస్తారు. బేబీ మీనాక్షి పాత్ర పరిమితం, తన పాత్రకు న్యాయం చేసింది. మిగిలిన నటీనటులందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడు ప్రియదర్శన్ మరోసారి థ్రిల్లర్ సినిమాలను తెరకెక్కించడంలో తన స్పెషాలిటీని ప్రూవ్ చేసుకున్నారు. హంతకుడిని రివీల్ చేసిన విధానం బాగున్నాయి. ప్రతి సన్నివేశాన్ని థ్రిల్లింగ్గా ఉండేలా జాగ్రత్త పడ్డారు. హంతకుడెవరో తెలిసిన తరువాత పిల్లి ఎలుక పోరాటంలా సినిమాను గ్రిప్పింగ్గా నడిపించాడు దర్శకుడు ప్రియదర్శన్. ఏకాంబరం సినిమాటోగ్రఫీ, 4 మ్యూజిక్ సంగీతం బాగుంది. నాన్నపై మోహన్ లాల్ పాప కాంబినేషన్లో వచ్చే పాట అలరిస్తుంది. సినిమా నిడివి తక్కువే అయినా స్లో నరేషన్ కారణంగా సినిమా సాగదీసినట్టు అనిపిస్తుంది. ఎడిటర్ మరో 10-15 నిమిషాల పాటు సినిమా వ్యవధిని తగ్గించి ఉండొచ్చు అనిపించింది. ఓవరాల్గా కమర్షియల్ ఫార్ములాకు దూరంగా ఉంటూ ఆసక్తికరంగా సాగే కనుపాప ఆకట్టుకునే థ్రిల్లర్ అని చెప్పొచ్చు. Please subscribe TFC Media channel for more information and latest current updates. Thank you. Do subscribe to TFC Media channel for more celebrity updates. Hi guys, in Minikali, all the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.